అండి. భూ దిగంతముల వరకు దేవుణ్ణి పరిచయం చేస్తున్నాయి. దేవుణ్ణి లేదా దేవుడు ఎవరో చూపిస్తుంది సృష్టి, లేదా నక్షత్రాలు చూపిస్తున్నాయి. మరి దేవుడు ఎవరో ఒక నక్షత్రం ప్రకటిస్తున్నప్పుడు దేవుడు ఎవరో ఒక నక్షత్రంలో నువ్వు ప్రకటిస్తున్నావా? ఇప్పటి వరకు నీ బ్రతుకులు ఎప్పుడైనా దేవుని గురించిన ప్రస్తావన వచ్చిందండి? ఏడనన్నా కూర్చున్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడావా? ఎందుకు మాట్లాడతావు? ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని గురించిన సంభాషణ చేసుకోగలిగావా? ఒక నక్షత్రం ప్రకటిస్తుంది, ఏ వస్తువును మీరు తాకండి ప్రేమైన దేవుని వారు, ఏ వస్తువును తాకండి ముట్టండి, అది దేవుడి గురించి బట్టబయలు చేస్తుంది. ఒక చెట్టు కింద కూర్చుంటే చెట్టు దేవుని గురించి ప్రకటిస్తుంది. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి పండు తీసుకో, దేవుని యొక్క తత్వాన్ని చూపిస్తుంది, ప్రేమ తత్వాన్ని. ఇవ్వడమే తప్ప తీసుకోవడం ఎందుకు తీసుకుంటున్నావు అని చెట్టు ఎప్పుడు కూడా అడగదు. ఏం చూపిస్తుంది? చెట్టులో ఏముంది? చెట్టులో ప్రేమ ఉంది, ప్రేమతత్వం. ఇవ్వడం తప్ప, ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఇవ్వడమే తప్ప అడిగే గుణం ఉండదు ప్రేమకు. ఒక సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడు, ఆయన నిత్యశక్తి. సూర్యుడు వెలుతురును ఇస్తున్నాడు, కానీ ఏ రోజు కూడా సూర్యుడు సూర్యమండలం కోసం వెలుగును ఇవ్వట్లేదు, మనకి ఇస్తుంది, మనకి ధరపోస్తుంది. అది ప్రేమతత్వం. నక్షత్రాలు వెలుగుతూనే ఉన్నాయి, ఏ రోజు కూడా మేము ఎందుకు వెలగాలని అవి అనట్లేదు. దేవుని యొక్క ప్రేమతత్వాన్ని అవి చూపిస్తున్నాయి. దేనిని తీసుకోండి, సృష్టింపబడిన వస్తువులను తేటగా మనం పరిశీలిస్తే ఆ దేవుడు ఎవరో తేలిపోతుంది, తెలుపుతాయి సృష్టి. మరి ఈరోజు నీ బ్రతుకును తడితే, నీ జీవితాన్ని పరీక్షిస్తే, ఒక వ్యక్తి నీ బ్రతుకును, నీ జీవితాన్ని చూసి దేవుడిని తెలుసుకోవాలన్న తాపత్రయం రాకూడదు? నీ బ్రతుకు ఇంత ఉన్నతంగా బ్రతకడానికి కారణం ఏంటయ్యా అన్నప్పుడు, నా క్రీస్తు, నా దేవుడు, నేను నమ్మిన దేవుడు, నేను నమ్మిన క్రీస్తు అని క్రీస్తు గురించి చెప్పవు. చెప్పేంత అవకాశం నీవెక్కడ ఇస్తున్నావు ఎదుటివానికి? అంటే నీవెక్కడ వెలుగుతున్నావు? వెలుగుతుంటేనే కదా వెలుగు దగ్గరికి వచ్చేది. ఆ వెలుగుగా ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరికి నడిపించేవాడిగా ఉండేవాడివి నువ్వు. కానీ అవకాశం లేకుండా పోయింది. ప్రియమైన దేవుని వరలరా, దేవుడి ఆవేదన, దేవుడి బాధ అండి ఇది.